అస్సలం వెల్కమ్ యోర్స్ వెల్కమ్ టు అంజమ్స్ కుకింగ్ షో. ఈరోజు మన రెసిపీ బార్బిక్యూ చికెన్ టిక్కా. దీనికోసం క్లీన్ చేసుకున్న చికెన్ని బౌల్లో తీసుకొని దాని లోపల 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్లో పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసేసిన పెరుగు అంటే హంకట్ తీసుకొని గట్టి పెరుగు, దాని లోపల 6 టేబుల్ స్పూన్ల ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ని యాడ్ చేసుకొని తందూరి మసాలా యాడ్ చేసుకోవాలి. మన ఫ్లేవర్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు తందూరి మసాలాని. బాగా మిక్స్ చేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. మొత్తం వీటన్నిటిని ఇట్లా మిక్స్ చేసుకొని ఆ చికెన్లో ఈ పేస్ట్ అంతా వేసి బాగా చికెన్కి పట్టించాలి. ఇది ఎంత మ్యారినేట్ అయితే అంత టేస్టీగా తయారైంది ఈ చికెన్. 2 నుండి 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో కనీసం పెట్టాలి. ఇప్పుడు ఇట్లాగా బొగ్గుల్ని కాల్చుకొని ఒక దానిలో స్టీల్ మెష్ ఉంటుంది కదా, అది ఇట్లా పెట్టుకోవాలి ఇటుకల సహాయంతో. ఇప్పుడు దాని మీద చికెన్ పీసెస్ని, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేస్తూ ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని దానికి బటర్ రాస్తూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఇలా చేయడానికి 15 నిమిషాలు టైం పట్టింది. చికెన్ పీసెస్ని బట్టి దాని టైం కూడా మారుతూ ఉంటుంది. చిన్న పీసెస్ అయితే త్వరగా కుక్ అయిపోద్ది చికెన్. ఇది చాలా చాలా టేస్టీగా తయారైంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా అంటే బాగా నచ్చుతుంది. దీన్ని మైనీస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈజీ అండ్ సింపుల్ టేస్టీ బార్బిక్యూ చికెన్ టిక్కా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్టీ డిష్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.